మీ క్లాస్ ముందర సెకండ్ ఇయర్స్ క్లాస్ ఉంది. అది ఒకసారి ఒక 2-5 మినిట్స్ 3-5 మినిట్స్ వాళ్ళ క్లాస్ ఏమైనా ఎక్స్‌టెండ్ అయినప్పుడు మీకు కొంచెం క్లాస్ లేట్ అవుతుందమ్మా. మాక్సిమం 11 కల్లా స్టార్ట్ చేశారు. లాస్ట్‌లో ఉంది వాళ్ళది డబుల్ బెంచ్ పెట్టకపోతే లేట్ అయింది. ఏం కీర్తి నానికి ఫోన్ చేయమని చెప్పావా నాకు? ఆ అబ్బాయి అక్కడక్కడ ఫోటోస్ తీసుకుంటే సరిపోతుంది. క్లాస్‌కి రాకపోతే ఈసారి 6th సెమిస్టర్‌కి పంపించే పనే లేదు. అట్‌లీస్ట్ క్లాస్ అటెండ్ అవ్వడానికి ఏమైంది? రోజు ఉండదు కదా ప్రోగ్రామ్స్. ఏం కీర్తి? రోజు ఉందా ప్రోగ్రామ్స్? చెప్పారా? నానికి చెప్పారా? మోహన్ నానికి చెప్పావమ్మా నాకు ఫోన్ చేయమని? సరే ఇవాళ కాల్ చేస్తాను నేను. ఆ అబ్బాయి అటు ఇటు ప్రోగ్రామ్‌లకెళ్తా కూర్చుంటే ఎగ్జామ్‌కి అటెండ్ అసలు వేడిగానే అటెండ్ అవుతున్నాడా బోటనీకి, జువాలజీకి? మరి కెమిస్ట్రీకి అటెండ్ అవ్వడానికి ఏమైంది? కెమిస్ట్రీ అసలు ఎగ్జామ్స్ పంపించను ఆ అబ్బాయిని. అసలు 6th సెమిస్టర్ నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాడు. నెక్స్ట్ చూడండమ్మా యూనిట్ 2 మనం ఫస్ట్ యూనిట్ చెప్పుకున్నాము. యూనిట్ 2 చూడండి. ఎయిర్ పొల్యూషన్. సెకండ్ యూనిట్ ఏంటి? ఎయిర్ పొల్యూషన్. గాలి కాలుష్యం. ఈ గాలి కాలుష్యంలో మనం ఈ కాలుష్య కారకాలేంటి? వాటి వల్ల ఏమేం జరుగుతున్నాయి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. మనం వీటన్నిటి గురించి కూడా ఎయిర్ పొల్యూషన్ యూనిట్‌లో చదువుతాము. అలాగే పొల్యూటెంట్స్ గురించి చదువుతాము. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం ఎయిర్ పొల్యూషన్‌కి ఇంట్రొడక్షన్. మనం ఏమని చెప్తున్నాం మనం సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చదివినప్పుడు దాంట్లో ఫస్ట్ సెగ్మెంట్ అట్మాస్ఫియర్ అన్నాం. ఆ అట్మాస్ఫియర్‌లో లేయర్స్‌ని చదివినప్పుడు మనం దాంట్లో మళ్ళీ ఏమని చెప్పాం ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, థర్మోస్ఫియర్, మీసోస్ఫియర్, అయనోస్ఫియర్ ఉన్నాయని చెప్పాం. అంటే ఆ సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్‌లో ఫస్ట్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్‌లో ఫస్ట్ లేయర్ ఏంటి ట్రోపోస్ఫియర్. ఆ ట్రోపోస్ఫియర్‌లో ఏముంది? ఎయిర్ అనేది ఉంటుంది. ఆ ట్రోపోస్ఫియర్‌లో ఉన్నటువంటి ఎయిర్ ఏమవుతుందంట? పొల్యూషన్‌కి గురవుతుంది. సో, ఎయిర్ ఎక్కడుంది? ట్రోపోస్ఫియర్‌లో ఉంది. ఆ ట్రోపోస్ఫియర్‌లో ఉన్నటువంటి ఎయిర్ అనేది ఎక్కువగా పొల్యూట్ అనేది అవుతుంది. హౌవెవర్ వన్స్ దీస్ కెమికల్స్ ఎంటర్ ద స్ట్రాటోస్ఫియర్ అంటే ట్రోపోస్ఫియర్‌లో ఉన్నటువంటి ఎయిర్ పొల్యూట్ అయ్యి అది స్ట్రాటోస్ఫియర్ దగ్గరికి వెళ్తే అల్ట్రా వయలెట్ రేడియేషన్ స్ట్రాటోస్ఫియర్ మీద పడేటువంటి అల్ట్రా వయలెట్ రేడియేషను ఈ పొల్యూటెంట్స్‌ని ఏం చేస్తుంది అంటే హైలీ రియాక్టివ్ స్పీసీస్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో, ఆ రియాక్టివ్ స్పీసీస్ దేన్ని ఎఫెక్ట్ చేస్తాయి? ఈ స్ట్రాటోస్ఫియర్‌లో ఉన్నటువంటి ఓజోన్‌ని. స్ట్రాటోస్ఫియర్‌లో ఏముంటుందమ్మా? ఓజోన్ ఉంటుంది. మనం ముందర ఫస్ట్ యూనిట్‌లో చదువుకున్నాం. లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్‌లో చదువుకున్నాం. పొరలు వాతావరణంలోని పొరలు అని చదివాం. ఆ పొరల్లో ఫస్ట్‌ది ట్రోపోస్ఫియర్. ఆ ట్రోపోస్ఫియర్‌లో ఏముందని చెప్పాము? ఎయిర్ ఉందని చెప్తున్నాము. ఆ ఎయిర్ గనక పొల్యూషన్‌కి గురి అయితే ఏమవుతుందంట?
కొన్ని కెమికల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ కెమికల్స్ ఎక్కడికి వెళ్తాయి? స్ట్రాటోస్ఫియర్‌లోకి వెళ్తాయి. స్ట్రాటోస్ఫియర్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ కెమికల్స్ మీద యూవీ రేడియేషన్స్ పడి వాటిని హైలీ రియాక్టివ్ స్పీసీస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ రియాక్టివ్ స్పీసీస్ ఏం చేస్తాయి? స్ట్రాటోస్ఫియర్‌లో ఉన్న ఓజోన్‌ని డిప్లీట్ చేస్తాయి. డీవాస్ట్ చేస్తాయి. సో, సిమిలర్‌లీ ఇదే విధంగా ఇదొకటి ఎయిర్ పొల్యూషను. ఎయిర్ ఉన్నటువంటి పొల్యూట్ అవ్వటం వల్ల స్ట్రాటోస్ఫియర్‌లో ఉన్న ఓజోన్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి చూడండి. సిమిలర్‌లీ ఆంథ్రోపోజెనిక్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్. ఆంథ్రోపోజెనిక్ అంటే మనిషి చేసే కార్యకలాపాల వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ డయాక్సైడ్ అన్నమాట. అంటే మ్యాన్ మేడ్ ఆంథ్రోపోజెనిక్ అంటే మ్యాన్ మేడ్ అని అర్థం. అంటే మనిషి ఏవైతే కార్యకలాపాలని చెప్తున్నామో మ్యాన్ మేడ్ అని చెప్తున్నామో అంటే వెహికల్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ దగ్గర నుంచి గానివ్వండి, ఎమిట్ అయ్యేటువంటి కార్బన్ డయాక్సైడ్ ఏం చేస్తుందంట అలా ప్రొడ్యూస్ అయ్యేది ఎమిషన్ నుంచి కంబషన్ అయ్యేది బికాస్ దే ఆర్ నాన్ టాక్సిక్. మామూలుగా అయితే ఈ కార్బన్ డయాక్సైడ్ లిమిటెడ్ ఆహ్, లిమిటెడ్ లిమిట్‌లో ఉంటే అది నాన్ టాక్సిక్. బట్ ఏమవుతుంది లాంగ్ టర్మ్ అక్యుములేషన్ లాంగ్ టర్మే ఎవ్రీ డే కూడా కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ అమౌంట్‌లో ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి సీ-ఓ2 ఏం చేస్తుందంటే క్లైమేట్ చేంజ్‌కి కారణమవుతుంది. విచ్ కుడ్ దెన్ బి హార్మ్‌ఫుల్ టు హ్యూమన్స్ అండ్ ఎకోసిస్టమ్. మొత్తం ఎకోసిస్టమ్‌కి, హ్యూమన్స్‌కి ఎప్పుడూ అది ఆహ్, ఆహ్, హార్మ్‌ఫుల్‌గా తయారవుతుంది అంటే వెనెవర్ దే ఎక్సీడ్ ద లిమిట్. మనకి వాతావరణంలో అన్ని వాయువులు ఉంటాయి. ఆక్సిజన్‌తో పాటు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, హీలియం, చాలా వాయువులుంటాయి. అయితే మనం ఇక్కడ ఏం చెప్తున్నాము మామూలుగా ఉండాల్సిన నేచర్‌లో ఉండేటువంటి కార్బన్ డయాక్సైడ్ ఉండగా, మన వాళ్ళు అంటే మన వాళ్ళంటే మ్యాన్ మేడ్ ఏం చేస్తుంది? ఈ ఫ్యూయల్స్ కార్స్ నుంచి, వెహికల్స్ నుంచి వీటి నుంచి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. అలాగే ఇండస్ట్రీస్ నుంచి కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవ్వడం వలన మామూలుగా అయితే కార్బన్ డయాక్సైడ్ అనేది నాన్ టాక్సిక్ కాదు. ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్‌ని ప్లాంట్స్ అనేవి మనకు ఆహారం ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం? ప్లాంట్స్‌కి ఆహారం ఏంటి? కార్బన్ డయాక్సైడే. బికాస్ ఆఫ్ దట్ యూవీ లైట్ యూజ్ చేసుకొని కాంతిని యూజ్ చేసుకొని కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని అది దానికి గ్లూకోజ్‌ని అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. క్లోరోఫిల్స్ గాని, ఇవి గాని మనం కిరణజన్య సంయోగక్రియ అని జెప్తాం. అలా చేసి ఆక్సిజన్‌ని అది రిలీజ్ చేస్తుంది. మామూలుగా ఉండాల్సిన అమౌంట్‌లో గనక కార్బన్ డయాక్సైడ్ ఉంటే అది టాక్సిక్ కాదు. అని లాంగ్ టర్మ్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అది ఉండడం వలన, అలాగే ఎక్కువ పీల్చుకోవడం వలన మనుషులకి, అలాగే ఎకోసిస్టమ్‌కి ఇది హార్మ్‌ఫుల్ అవుతుంది. Another drawback of this approach is that it does not consider natural emissions as air pollution, even though they can be very harmful, such as gases and particles from volcanic eruptions. అనదర్ డ్రాబ్యాక్ ఇంకోటి ఏమని చెప్తున్నామమ్మా? నేచురల్ ఎమిషన్స్ అంటే వోల్కాన్స్ కానీ, ఎరప్షన్స్ కానీ, అలాగే ఫారెస్ట్ ఫైర్స్ జరిగినప్పుడు, ఫారెస్ట్స్ అన్నీ కాలిపోయినప్పుడు, ఫారెస్ట్ ఫైర్స్ జరిగినప్పుడు, ఇవన్నీ ఇందాక చెప్పిందంతా ఏంటంటే ఆంథ్రోపోజెనిక్ అంటే మనిషి సృష్టించిన కారకాల వల్ల ప్రొడ్యూస్ అవుతున్నాయి ఎయిర్ పొల్యూషను. ఇంకో ఎయిర్ పొల్యూషన్ ఎలా జరుగుతుందంటే నేచురల్‌గా. ఇది మన చేతుల్లో లేదు. వోల్కాన్స్ అవి ప్రొడ్యూస్ అయినప్పుడు హార్మ్‌ఫుల్ గ్యాసెస్ అనేవి దాని నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే ఆహ్, ఫైర్స్ ఫైర్స్ ఫారెస్ట్ ఫైర్స్ జరిగినప్పుడు ఫారెస్ట్‌లు అవన్నీ చెట్లు అవన్నీ తగలబడిపోయినప్పుడు దాని నుంచి హైయర్ అమౌంట్ ఆఫ్ స్మోక్ వస్తుంది. అలాగే థండర్స్ ఉరుములు, మెరుపులు అవి వచ్చినప్పుడు కూడా కొన్ని నేచురల్ ప్రాసెస్‌లో లైట్నింగ్ స్ట్రైక్స్ వలన కూడా కొంత మనకి గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవన్నీ బిసైడ్స్ anthropogenic emissions, it is useful to also consider geogenic emissions and biogenic emissions as contributions to air pollution. అందుకనే వీటిని ఎలాగా డివైడ్ చేయొచ్చు అంటే మనం ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్, జియోజెనిక్, బయోజెనిక్ మూడిటి కింద ఎయిర్ పొల్యూషన్ మనం డివైడ్ చేయొచ్చు, క్లాసిఫై చేయొచ్చు.
ఆంథ్రోపోజెనిక్ అంటే మ్యాన్ మేడ్ ఎమిషన్స్ అని అర్థం. జియోజెనిక్ అంటే భూగర్భంలోను, భూమి మీద జరిగేటువంటి నేచురల్‌గా జరిగేది. అలాగే బయోజెనిక్ అంటే బయోలాజికల్ సబ్‌స్టెన్సెస్ అంటే బయో అంటే ఈ జీవులు మిగతావి ఇంకా యానిమల్స్ గానీ, ఇంకా ఫిషెస్ గానీ, ఇవి గానీ డికంపోజ్ అయిపోయినప్పుడు గానీ అవి ఇచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటి నుంచి ప్రొడ్యూస్ అయ్యే పొల్యూటెంట్స్ ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్‌కి కారణమవుతాయి. సో, ఎన్ని రకాలని చెప్తున్నాము? ఆంథ్రోపోజెనిక్, మ్యాన్ మేడ్, జియోజెనిక్ అలాగే బయోజెనిక్ ఎమిషన్స్. 3 ఎమిషన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనం జియోజెనిక్ ఎమిషన్స్ అంటే ఏంటో చూద్దాం. జియోజెనిక్ ఎమిషన్స్ అంటే మనం ఇందాక చెప్పింది. నాన్ లివింగ్ వరల్డ్ సచ్ యాస్ వోల్కానిక్ ఎమిషన్స్, సీ సాల్ట్ ఎమిషన్స్, నేచురల్ ఫైర్స్. ఏవేంటమ్మా? వోల్కానిక్ ఎమిషన్స్, సీ సాల్ట్ ఎమిషన్స్, నేచురల్ ఫైర్స్ ఇవన్నీ కూడా జియోజెనిక్ ఎమిషన్స్‌లో వస్తాయి. అనదర్ వన్ ఏంటి? బయోజెనిక్ ఎమిషన్స్. ఈ బయోజెనిక్ ఎమిషన్స్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లివింగ్ వరల్డ్ సచ్ యాస్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎమిషన్స్ ఫ్రమ్ ఫారెస్ట్ అలాగే బయోగాసెస్, CH4 ఎమిషన్స్ ఫ్రమ్ స్వాంప్స్ ఇవన్నీ కూడా బయోజెనిక్ ఎమిషన్స్‌లో వస్తాయి. హ్యూమన్ యాక్టివిటీ కెన్ ఆల్సో ఇన్‌ఫ్లూయెన్స్ జియోజెనిక్ అండ్ బయోజెనిక్ ఎమిషన్. అంటే జియోజెనిక్, బయోజెనిక్ మ్యాన్ మేడ్ కాదు అంటున్నాం గానీ, వాటిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం కూడా మ్యాన్ మేడ్ వల్లే అవుతుంది. అంటే ఈ జియోజెనిక్ వోల్కాన్స్, నేచురల్ ఫైర్స్ ఇయన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇష్టమొచ్చినట్టు ఫైర్స్ మొక్కల్ని నరికేయడం వలన. అలాగే సీ సాల్ట్ ఎమిషన్స్ అంటున్నాం. ఈ ఆయిల్ ప్రొడక్ట్స్ గానీ, వేస్టేజ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి వేస్ట్‌లన్నీ కూడా ఆయిల్స్ అవ్వనివ్వండి, వేస్ట్ మెటీరియల్స్ అవ్వనివ్వండి, అవన్నీ కూడా సముద్రాల్లోకి, నీటిలోకి కలిపేయడం వలన కూడా ఈ సీ సాల్ట్ ఎమిషన్స్ అవి జరుగుతున్నాయి. వోల్కానిక్ ఎమిషన్స్ అంటే చెప్తున్నాం కదా! డీఫారెస్టేషన్ గానివ్వండి, ఈ వీళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి వేస్ట్ మెటీరియల్స్ గానీ, అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే టాక్సిక్ కెమికల్స్ గానీ, ఇవన్నీ వాటర్‌లో కలవటం. లేదా మనకి చూడండి మనకి గ్యాసెస్ కావాలి. మననన్నా రెన్యూబుల్ సోర్సెస్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ అని చెప్పాం. వాటిల్లో భూమి లోపల మనకి గ్యాసెస్ దొరుకుతాయి. ఏవి? మనకి ఎల్‌పీజీ గ్యాస్‌లవన్నీ ఇవేవైతే చెప్తున్నామో గ్యాసెస్ మనకి పై లేయర్‌లో మనకి లిక్విడ్స్ దొరుకుతున్నాయి. పెట్రోలియము, గ్యాస్ వీటి కోసం ఏం చేస్తున్నారు? భూమి లోపలికి తవ్వేస్తున్నారు. తవ్వడం వల్ల ఏమవుతుంది? ఉన్నటువంటి ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? వోల్కాన్స్, సునామీలు, ఈ భూకంపాలు ఇవన్నీ ఎందుకొస్తున్నాయమ్మా? అన్‌ఈవెన్‌గా వీళ్ళు లోపలికి గ్యాసెస్ కోసం అని చెప్పేసి తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో, ఉండాల్సిన లేయర్స్ మధ్య ఉన్నటువంటి ఈక్వాలిటీ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఈ వోల్కానిక్ ఎమిషన్స్ గాని, ఇవి గాని జరుగుతున్నాయి అని చెప్తున్నారన్నమాట. అంటే వీళ్ళు డైరెక్ట్‌గా కాకపోయినా కూడా ఇండైరెక్ట్‌గా ఈ జియోజెనిక్ ఎమిషన్స్‌కి అలాగే బయోజెనిక్ ఎమిషన్స్‌కి కారణం మ్యాన్ మేడ్ థింగ్సే అవుతున్నాయి అనేది ఓ మాట చెప్తున్నారు మనకి ఇక్కడ ఇంట్రడక్షన్‌లో. ఓకే. అండ్ నెక్స్ట్ అట్లాగే హ్యూమన్ అప్లికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ అప్లికేషన్స్ ఆఫ్ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ ఇన్ అగ్రికల్చర్ can result an increased biogenic emissions of nitrogen compounds in the soil. ఏమవుతుంది? నైట్రోజన్ ఫెర్టిలైజర్ అగ్రికల్చర్‌లో మనకి క్రాప్ ఈల్డ్ పెంచడం కోసం అని చెప్పి నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ యాడ్ చేస్తున్నారు. నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇంక్రీజ్డ్ బయోజెనిక్ ఎమిషన్స్ ఆఫ్ నైట్రోజన్ కాంపౌండ్. ఏమైపోతుందంటే అక్కడ బయోజెనిక్ ఎమిషన్ నైట్రోజన్ కాంపౌండ్స్ యొక్క అమౌంట్ అనేది సాయిల్‌లో పెరిగిపోతుంది. అలాగే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వీళ్ళు యూజ్ చేసేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో ఫెర్టిలైజర్స్‌లో ఈ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే కటింగ్ డౌన్ ట్రీస్ ఆర్ ప్లాంటింగ్ ట్రీస్ వాటి వల్ల కూడా ఇవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అలాగే జియోజెనిక్ ఎమిషన్స్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ క్యాన్ బి ఆల్టర్డ్. ద సర్ఫేస్ ఈస్ చేంజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీ. ఏం చేస్తున్నారు? ఉండాల్సిన చోట కాంక్రీట్ లేయర్స్ అవి ఇవి వేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎర్త్‌లోకి వెళ్లి డిసాల్వ్ అయిపోవాల్సిన వాటర్ గ్రౌండ్ వాటర్‌కి వెళ్ళాల్సింది ఆగిపోతుంది. అంతా కూడా అన్‌ఈక్వలైజ్డ్ డిస్టర్బెన్సెస్ వలన ఏమవుతుంది అంటే ఎయిర్ పొల్యూటెంట్ అనేది ఎమిటెడ్ ఇంటూ ద ఎయిర్ ఫ్రమ్ ఆంథ్రోపోజెనిక్, బయోజెనిక్, జియోజెనిక్ సోర్స్.
అందుకని మనం ఎయిర్ పొల్యూటెంట్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నామో ఎయిర్ పొల్యూటెంట్ ని ద సబ్స్టెన్స్ ఎమిటెడ్ ఇంటూ ద ఎయిర్. ఏంటి ఎయిర్ పొల్యూటెంట్ అంటే ఏంటి? సబ్స్టెన్స్ ఎమిటెడ్ ఇంటూ ద ఎయిర్ ఏ యాక్టివిటీస్ వలన? ఆంథ్రోపోజెనిక్, బయోజెనిక్ ఆర్ జియోజెనిక్ సోర్స్ that is either not a part of the natural atmosphere or is present in higher concentrations than the natural atmosphere. నేచురల్ అట్మాస్ఫియర్ లో ఉండాల్సిన కాన్సన్ట్రేషన్స్ కంటే హై కాన్సన్ట్రేషన్స్ లో ఇవి ఉండడం వల్ల ఏం చేస్తుందంటే షార్ట్ టర్మ్ లో కానీ లేదా లాంగ్ టర్మ్ లో కానీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ని చూపిస్తుంది. షార్ట్ టర్మ్ లో కానీ లాంగ్ టర్మ్స్ లో కానీ దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్, బ్యాడ్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. మన ఎయిర్ పొల్యూటెంట్ అంటే ఏమని చెప్తున్నామమ్మా? ఇట్ ఈస్ ఎమిటెడ్ ఇంటూ ద ఇట్ ఈస్ ఎ సబ్స్టెన్స్ ఎమిటెడ్ ఇంటూ ద ఎయిర్ ఫ్రమ్ an anthropogenic, biogenic or geogenic source. It is either not a part of natural atmosphere or it is present in high concentrations than the natural atmosphere. ఏముంది, నేచురల్ అట్మాస్ఫియర్ లో ఉండాల్సిన దానికంటే హై కాన్సన్ట్రేషన్స్ లో అది అట్మాస్ఫియర్ లోకి వెళ్తుంది. కాబట్టి మనకి ఏమవుతుంది అంటే షార్ట్ టర్మ్ గానీ లాంగ్ టర్మ్ లో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ని ఇస్తున్నాయి. నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇందాక దాని డెఫినేషన్ రాసుకున్నారా? అది ఒకసారి రాసుకోండి. జస్ట్ మీకు ఏం అర్థమైతే అది రాయండి అమ్మా. ఎయిర్ పొల్యూటెంట్ అని పెట్టండి, ఆంథ్రోపోజెనిక్, బయోజెనిక్, జియోజెనిక్ అని రాసుకోండి. మీరు అట్లీస్ట్ బుక్ మీద రాస్తే మీకు గుర్తుంటుంది ఏమైనా చదివామన్నది. ఎయిర్ పొల్యూటెడ్ డెఫినేషన్ రాసుకోండి. తెలుగు మీడియం అయినా పర్వాలేదు రాసుకోండి. తెలుగు మీడియం మెటీరియల్ ఎలాగో మీ దగ్గర ఉంది కాబట్టి ఒకసారి ఇది కామన్ మెటీరియలే కాబట్టి ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. ఏమా ఎవరు? ఒకసారి లెఫ్ట్ అయిపోయి మళ్ళీ ఒకసారి జాయిన్ అమ్మా. మీకు స్క్రీన్ కనబడుతుందా అందరికి? క్లాస్ లేదని వస్తుందంట. ఏమా క్లాస్ లేదని వస్తుందంటే ఇంటికన్నా నిహారిక వాళ్ళు ఏరి ఇందాక జాయిన్ అయ్యారు అందరూ. ఏ మోహన్ ఇందాక స్క్రీన్ కనబడిందమ్మా నీకు? ఏమా వెయిటింగ్ ఫర్ టీచరా? ఆల్రెడీ క్లాస్ జరుగుతుందిగా మనకి. మళ్ళీ వెయిటింగ్ ఫర్ టీచర్ వస్తే నేను క్లాస్ స్టాప్ చేయాల్సి వస్తుంది. క్లాస్ స్టాప్ చేస్తే మళ్ళీ రికార్డింగ్. ఇంకా అలాగే వస్తుందంట. ఇంకా ఎంతమంది ఉన్నారు కీర్తి కాకుండా?
అందరిని ఆన్ చేసే ఉందమ్మా స్క్రీన్‌లో. సరే వాళ్ళు జాయిన్ అవుతారులే గానీ మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్స్ లో మనం ఏమని చెప్తున్నాము? పొల్యూటెంట్స్ ని 2 మేజర్ కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఒకటి ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్. ఒకటేంటమ్మా? ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్. అలాగే రెండోది ఏంటంటే నేచర్ సోర్సెస్. నేచర్ సోర్సెస్, ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్ కింద రెండిటి కింద డివైడ్ చేశారు. ఏంటవి ఒకసారి చెప్పుకుంటూ వెళ్దాం. ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్ అంటే మనం చెప్పాం మ్యాన్ మేడ్ సోర్సెస్. కంట్రోల్డ్ బర్నింగ్ ఆఫ్ ఎ ఫీల్డ్ అవుట్ సైడ్ ఆఫ్ జార్జియా వాటిల్లో స్ప్రింగ్ ప్లాంటింగ్ అనేది వలన కూడా ఏమవుతుందంటే మ్యాన్ మేడ్ సోర్సెస్ వల్ల ఎయిర్ అనేది పొల్యూషన్ అవుతుంది అని చెప్తున్నాను. అంటే ఏం చేస్తారంటే వాళ్ళు వ్యవసాయం ఎలా చేస్తారంటే ఒక చోట అయిపోయిన తర్వాత అక్కడంతా బర్న్ చేసేస్తారు. అదంతా ఈల్డ్ తీసేసుకున్న తర్వాత ఆ పంటనంతా అక్కడ రిమైనింగ్ అంతా భూమి దగ్గర దాని మీద ఉన్నటువంటి ఓ పంట అయిపోయిన తర్వాత అక్కడంతా కాల్చేస్తారు. మళ్ళీ వేరే చోటకెళ్తారు. అక్కడ వేస్తారు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కాల్చేస్తారు. అలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే బర్నింగ్ నుంచి మనకి ఆ ఎయిర్ పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనేది చెప్తున్నాం. ఆహ్, దీస్ ఆర్ మోస్ట్‌లీ రిలేటెడ్ టు బర్నింగ్ ఆఫ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్. చూడండి స్టేషనరీ సోర్సెస్. స్టేషనరీ సోర్సెస్ అంటే మనకి స్టేషనరీగా ఉండేటువంటి నుంచి వచ్చినటువంటి స్మోక్స్ అన్నమాట. అంటే పవర్ ప్లాంట్స్ నుంచి గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ గానీ, వేస్ట్ ఇన్సినరేటర్స్ గానీ, అలాగే ఫర్నేసెస్ నుంచి వచ్చేటువంటి ఎయిర్ ఏదైతే ఉందో పొల్యూటెడ్ ఎయిర్ అది మనకి ఫ్యూయల్స్ తీసుకున్న డిఫరెంట్ ఫ్యూయల్స్ వలన, హీటింగ్ డివైసెస్ వలన మనకి ఏమవుతుంది అంటే పొల్యూటెంట్స్ అనేవి ఎయిర్‌లోకి రిలీజ్ అవుతాయి. మన జనరల్‌గా పూర్ కంట్రీస్‌లో మనది అప్‌కమింగ్ కంట్రీ అంటున్నారు కానీ, అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నారు కానీ, చాలా ఏరియాస్‌లో ట్రెడిషనల్ బయోమాస్ బర్నింగ్ అంటే కట్టెలు గాని, పుల్లలు గాని యూజ్ చేసి వుడ్ మెటీరియల్ యూజ్ చేసి వంటలవి వండుతారు. అలా యూజ్ చేయటం వలన ఏమవుతుంది అంటే, వాటి నుంచి ఎయిర్ పొల్యూటెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. వుడ్ గాని, క్రాప్ వేస్ట్ గాని, డంగ్స్‌ని యూజ్ చేసి మన కిచెన్‌కి వాటికి యూజ్ చేస్తాము. వాటి వలన గూడా మనకేంటి అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుందని జెప్తున్నాము. అలాగే మొబైల్ రీసోర్సెస్. ఇప్పుడు స్టేషనరీ సోర్సెస్ చెప్పాము. ఇప్పుడు మొబైల్ సోర్సెస్. మొబైల్ సోర్సెస్ అంటే మూవ్ అవుతూ ఎయిర్ పొల్యూటెంట్స్ రిలీజ్ చేసేవి. ఏమిటవి అంటే మోటార్ వెహికల్స్, మెరైన్ వెసెల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ వీటన్నిటి వలన గూడా మోటార్ వెహికల్స్ ఇవన్నీ గూడా ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఈ ఎయిర్ పొల్యూటెంట్స్‌ని రిలీజ్ చేస్తాయి. అలాగే కంట్రోల్డ్ బర్న్డ్ పార్టికల్స్. కంట్రోల్డ్ బర్న్ అంటే అగ్రికల్చర్‌లో గానీ, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఈ ఆహ్, కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తారు. వాటి వలన ఏమవుతుంది అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి అపార్ట్‌మెంట్ అవుతాయి. అలాగే ఫైర్ ఈస్ ఎ నేచరల్ పార్ట్ ఆఫ్ బోత్ ఫారెస్ట్ అండ్ గ్రాస్ ల్యాండ్ ఎకాలజీ అండ్ కంట్రోల్డ్ ఫైర్ క్యాన్ బి ఎ టూల్ ఫర్ ఫారెస్టర్స్. So controlled burning stimulates the generation of some desirable forest trees, thus renewing the forest. అలాగే ఫ్యూమ్స్ ఫ్రమ్ పెయింట్ గానీ, స్ప్రేస్ గానీ, వార్నిష్ గానీ, ఏరోసాల్ స్ప్రేస్ గానీ యూజ్ చేసినప్పుడు అప్పుడు గూడా కొన్ని ఫ్యూమ్స్ ఒస్తాయి. మనం పెయింట్ యూజ్ చేస్తే మనకు ఒక రకమైన స్మెల్ ఒస్తుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ లెడ్ ప్రెజెంట్ ఇన్ ద పెయింట్. ఆ పెయింట్స్‌లో యూజ్ చేయడం వల్ల మనకి లెడ్ అదంతా గూడా ఫ్యూమ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. అలా ప్రొడ్యూస్ అవ్వటం వలన గూడా మనకేమవుతుంది అంటే ఎయిర్ పొల్యూటెంట్స్ అనేవి ఎయిర్‌లోకి వెళ్తాయి. అలాగే వేస్ట్ డిపోజిషన్ ఇన్ ల్యాండ్ ఫిల్స్ విచ్ జనరేట్ మీథేన్.
మనకింకా గూడా కొన్ని చోట్ల మనం ఎరువుల కింద ఈ గోట్స్ గానీ, ఈ బఫెలోస్ గానీ వీటి యొక్క వేస్టేజ్‌ని ల్యాండ్ ఫిల్స్‌లో యూజ్ చేస్తారు. అవన్నీ కూడా మీథేన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈస్ హైలీ ఫ్లామబుల్ అండ్ మే ఫార్మ్ ఎక్స్‌ప్లోజివ్ మిక్స్చర్స్ విత్ ది ఎయిర్. సో, ఇవి కూడా మనకి 19.5% డిస్‌ప్లేస్‌మెంట్ వల్ల మనకి వేస్ట్ డిపాజిషన్ అనేది జరుగుతుంది. అలాగే మిలిటరీ రిసోర్సెస్ అంటే న్యూక్లియర్ వెపన్స్, జర్మ్ వెల్ఫేర్ అండ్ రాకెటరీ సోర్సెస్ ఇవన్నీ కూడా వెపన్స్ వీటన్నిటిని టెస్ట్‌లు చేయడం కోసం ల్యాండ్ సమ్ ఎక్కడ లోన్లీ ల్యాండ్‌కి వెళ్లి అక్కడికి వెళ్లి వీటిని ఎక్స్‌పెరిమెంట్స్ అవి చేసినప్పుడు కూడా సో మెనీ టాక్సిక్ గ్యాసెస్ ఎయిర్‌లోకి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కారకాలనమాట. మన పొల్యూషన్ ఎయిర్ అనేది పొల్యూట్ అవ్వడానికి ఉన్నటువంటి కారకాలివన్నీ. తర్వాత నేచర్ సోర్సెస్ చూడండి. నేచురల్‌గా జరిగేవేంటంటే డస్ట్ స్టార్మ్ అంటే ఇసుక తుఫాన్లని, డస్ట్ స్టార్మ్స్ అని స్టాఫర్డ్‌లోనే టెక్సాస్‌లో జనరల్‌గా ఇవి అక్కడొస్తూ ఉంటాయి. ఇసుక తుఫాన్లని. అలా వచ్చినప్పుడు కూడా సో మెనీ టాక్సిక్ కెమికల్ గ్యాసెస్ అనేవి ఎయిర్‌లోకి వెళ్తాయి. అలాగే డస్ట్ ఫ్రమ్ నేచర్ సోర్సెస్ యూజువల్లీ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ విత్ లిటిల్ ఆర్ నో వెజిటేషన్. మీథేటి మీథేన్ ఎమిటెడ్ బై ద డైజెషన్ ఆఫ్ ఫుడ్ బై యానిమల్స్. సో మీథేన్ అనేది మనం ఇందాకడే చెప్పాం. డైజెషన్ ఆఫ్ ఫుడ్ బై యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటిల్స్ అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మీథేన్ బయోగ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. అవి కూడా పొల్యూషన్‌కి కారకాలని చెప్పొచ్చు. అలాగే రాడాన్ గ్యాసెస్ రేడియో యాక్టివ్ డీకేస్ నుంచి మనకి ప్రొడ్యూస్ అయ్యే రాడాన్ కూడా ఇట్ ఈస్ ఎ కలర్‌లెస్, ఓడర్‌లెస్, నేచురల్లీ అకరింగ్ రేడియో యాక్టివ్ నోబుల్ గ్యాస్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద డికే ఆఫ్ రూడియం. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి హెల్త్ హాజార్డ్. ఇది కూడా హెల్త్ హాజార్డ్‌ని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అక్యుములేటెడ్ ఇన్ బిల్డింగ్స్ ఎస్పెషల్లీ ఇన్ కన్ఫైన్డ్ ఏరియాస్. అలాగే ఇంకొకటి ఏమిటి అంటే రేడియన్ గ్యాస్ నేచర్ సోర్స్ అని చెప్తున్నాము. అట్లాగే సెకండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ కాజ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఆఫ్టర్ సిగరెట్ స్మోకింగ్ తర్వాత సిగరెట్ స్మోక్ చేస్తే ఎటువంటి డిఫికల్టీస్ ప్రొడ్యూస్ అవుతాయో, ఎటువంటి వ్యాధులైతే వస్తాయో అవన్నీ కూడా ఈ రేడాన్ గ్యాస్ వలన కూడా వస్తున్నాయట. లంగ్ క్యాన్సర్స్ అలాగే ఆహ్, సిగరెట్ స్మోకింగ్ వలన ఏవైతే ఉన్నాయో డిసీజెస్, ఆ డిసీజ్ అన్నీ కూడా రాడాన్ గ్యాస్‌ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల కూడా వస్తుంది. నెక్స్ట్ చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్‌లో మనం ఏం చెప్తామంటే టోటల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారు. ఈ టోటల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ ఎంతుంది? ఎంత సైజ్ ఉంది? ఆ సైజ్‌ని బట్టి మనము చెప్పొచ్చనమాట. ఎయిర్ పొల్యూషన్ అనేది ఈ ఎంత వరకు మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సాలిడ్ ఫార్మ్‌లోను, లిక్విడ్ ఫార్మ్‌లోను ఉంటుంది. స్మోకు, డస్టు, ఏరోసాల్స్, మెటాలిక్ ఆక్సైడ్స్, పొలెన్స్ ఇవన్నీ కూడా ఆహ్, ఈ సైజ్‌లో ఉండే వాటినన్నిటిని కూడా టోటల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ అంటున్నారు. అలాగే సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే అది ఫ్యాక్టరీస్ నుంచి, కన్‌స్ట్రక్షన్స్, అగ్రికల్చర్ యాక్టివిటీస్, మోటార్ వెహికల్స్, వుడ్ బర్నింగ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్‌హలేషన్ ఆఫ్ ఇనఫ్ పీఎం ఓవర్ టైమ్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజెస్. వీటన్నిటి వల్ల మనకేమవుతాయంటే రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వాటిల్లో మనం కొన్ని గ్యాసెస్ చూద్దాం. సల్ఫర్ డయాక్సైడ్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది కలర్‌లెస్ కాంపౌండ్ బట్ హాస్ ఎ సఫోకేటింగ్ పంజెంట్ వాటర్ వస్తుంది ఇది. సల్ఫర్ డయాక్సైడ్ అనేది పంజెంట్ వాటర్ వస్తుంది. ఈ ప్రైమరీ సోర్స్ ఏంటంటే SO2 ప్రొడ్యూస్ అవ్వడానికి సల్ఫర్ కంటైనింగ్ ఫ్యూయల్స్ అంటే ఆయిల్ గానీ, కోల్ గానీ మనం బర్న్ చేసినప్పుడు వాటిని కంబస్ట్ చేసినప్పుడు జనరల్‌గా సల్ఫర్ డయాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కోల్‌ని గానీ, ఆయిల్‌ని గానీ బర్న్ చేస్తున్నప్పుడు ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది వస్తుంది. అలాగే ఈ సల్ఫర్ డయాక్సైడ్ వలన ఏమవుతుందంటే ఇరిటేషన్ ఆఫ్ లంగ్ టిష్యూస్. లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయన్నమాట. హెల్త్ కండిషన్స్‌కి వచ్చేటప్పటికి లంగ్స్ డ్యామేజ్ అవ్వడానికి సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఆహ్, ఒక ఎగ్జాంపుల్. జస్ట్ రాసుకోండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్‌లో ఏమేం చెప్తున్నామో రాసుకోండి. టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్ చెప్పాము. తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ గురించి చెప్పాము.
సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఎలాంటి కాంపౌండ్ అని చెప్పాము? ఇట్ ఈస్ ఎ కలర్‌లెస్ కాంపౌండ్. సఫోకేటింగ్ అండ్ పంజెంట్ వాటర్ ఉంటుంది. సల్ఫర్ కంటైనింగ్ ఫ్యూయల్స్ అంటే ఆయిల్‌ని గాని, కోల్‌ని గాని బర్న్ చేసినప్పుడు ఇది ప్రొడ్యూస్ అవుతుంది. దీని ఎక్స్‌పోజర్‌కి గనక గురి అవుతే మనం ఈ SO2 వాయువులు గనక వెళ్తే ఏమవుతుందంటే ఇరిటేషన్ లంగ్ టిష్యూస్‌లో ఇరిటేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ నైట్రోజన్ ఆక్సైడ్స్. నైట్రోజన్ ఆక్సైడ్స్ రాసుకోండి. NO అండ్ NO2. NO అండ్ NO2. ఈ NO2 అనేది ఏ కలర్‌లో ఉంటుందంటే రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ విత్ షార్ప్ ఓడర్. ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే వెహికల్ ట్రాఫిక్ నుంచి ఎక్కువగా అంటే వెహికల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి వెహికల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో, ఈ కెమికల్స్ మళ్ళీ ట్రోపోస్ఫియర్ నుంచి స్ట్రాటోస్ఫియర్‌కెళ్ళి అక్కడున్న ఓజోన్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. అదే గనుక ఈ లార్జ్ కాన్సంట్రేషన్స్ ఎక్కువ కాన్సంట్రేషన్స్‌లో గనుక ఉంటే రెడ్యూస్ విజిబిలిటీ. రెడ్యూస్ విజిబిలిటీ అంటే ఐ డిఫెక్ట్స్ అనేవొస్తాయి. అలాగే అక్యూట్ అండ్ క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల వస్తాయి. అలాగే కంటి చూపు కూడా తగ్గిపోతుంది. ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ యొక్క ఎక్స్‌పోజర్స్ వల్ల. నెక్స్ట్ థర్డ్ వన్ కార్బన్ మోనాక్సైడ్. This odorless, colorless gas is formed from the incomplete combustion of fuels. ఫ్యూయల్స్ పూర్తిగా కంబస్ట్ కాకుండా పూర్తిగా కంబస్ట్ అయితే కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్‌కంప్లీట్ కంబషన్ వల్ల ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్‌ని పీల్చడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్‌లో ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క అమౌంట్ అనేది తగ్గిపోతుంది. బ్లడ్‌లో హిమోగ్లోబిన్ అని ఉంటుంది. దాంట్లో ఆక్సిజన్ యొక్క అమౌంట్ తగ్గిచ్చేస్తుంది. ఆక్సిజన్ యొక్క అమౌంట్‌ని తగ్గించేసి, ఈ కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్ ప్లేస్‌లోకి రీప్లేస్ అయ్యి, హెమోగ్లోబిన్‌తో అటాచ్ అయ్యి కార్బాక్సీ హెమోగ్లోబిన్‌ని ఫార్మ్ చేస్తుంది. ఎప్పుడైతే కార్బాక్సీ హెమోగ్లోబిన్ ఫార్మ్ అయిందో, ఆక్సిజన్ బైండింగ్ తగ్గిపోయి, అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఇలా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల హెడేక్స్, డిజీనెస్, అన్‌కాన్షియస్‌నెస్‌కెళ్ళి ఆఖరికి చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ వల్ల. జస్ట్ ఒక్కొక్క దానికి అది ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది? దాని క్యారెక్టరిస్టిక్ ఏంటి? అది దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? అది ఎక్స్‌పోజర్ అయితే ఏ డిసీజ్ వస్తుంది? ఈ 3 నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఓజోన్ చూడండమ్మా. ఓజోన్ అనేది మనకు తెలుసు ఓజోన్ అనేది మనకి రక్షణ కవచం అంటాము. అది మనల్ని స్ట్రాంగ్ యూవీ లైట్‌ని మన మీద పడనివ్వకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో దట్ మనకి క్యాన్సర్స్ అవి రావు. స్కిన్ క్యాన్సర్స్ వాటన్నిటి నుంచి మనకి రక్షణ కల్పిస్తుందని చెప్తున్నాం. అదంతా ఎప్పుడు అదే ఓజోన్ స్ట్రాటోస్ఫియర్‌లో ఉంటే ఇట్ విల్ బి ప్రొటెక్టెడ్ లేయర్. బట్ వెనెవర్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రోపోస్ఫియర్‌లో గనుక ఉంటే ఇట్ క్యాన్ ఆల్సో యాక్ట్స్ యాస్ ఎ పొల్యూటెంట్. ట్రోపోస్ఫియర్‌లో గనక ఓజోన్ ఉంటే అది సెకండరీ పొల్యూటెంట్. అదే గనక స్ట్రాటోస్ఫియర్‌లో ఉంటే అది మన ప్రొటెక్టింగ్ లేయర్. అందుకని గుడ్ ఓజోన్, బ్యాడ్ ఓజోన్ అని 2 అంటాం. ట్రోపోస్ఫియర్‌లో ఉన్నటువంటి ఓజోన్ అనేది మంచిది కాదు. ఇట్ ఈస్ ఎ సెకండరీ పొల్యూటెంట్. when sunlight causes photochemical reactions involving NOx, volatile organic carbons ని రియాక్షన్స్ లో ఇది ప్రొడ్యూస్ అవుతుంది. ఓజోన్ కాన్సంట్రేషన్స్ అనేవి ఆఫ్టర్నూన్ సెక్షన్ లో ఎక్కువగా పీక్ స్టేజ్‌కి వెళ్తాయి. అండ్ ఓజోన్ ఎప్పుడైతే ఆఫ్టర్నూన్
అంటే సన్‌లైట్‌కి వెళ్తే మనకి విటమిన్ డి3 వస్తుందంటాం. వెరీ గుడ్ ఎలిమెంట్ అని జెప్తాము. అదే మనం గనక ఆఫ్టర్‌నూన్ సెక్షన్స్‌లో గనక వెళ్తే ఈ ఓజోన్ కాన్సంట్రేషన్స్, ఈ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం జేస్తాయంటే కాసెస్ ఐ ఇరిటేషన్, కళ్ళు ఎర్రగా అవ్వటం, అలాగే రెస్పిరేటరీ డిసీజెస్ రావటం, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవ్వటం, ఇవన్నీ కూడా ఈ ఓజోన్ వలన, ఈ పొల్యూటెంట్ వలన జరుగుతాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే లెడ్. ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ లెడ్ ఇన్ ద అట్మాస్ఫియర్ హాస్ బీన్ ఫ్రమ్ గ్యాసోలిన్ కంబషన్. ఆ గ్యాసోలిన్ కంబస్ట్ చేయడం వల్ల ఈ లెడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ అయితే హై లెవెల్స్ ఆఫ్ లెడ్ వలన ఏమవుతుంది అంటే ఎయిర్ బోర్న్ సోర్సెస్, ఆహ్, అంటే ఎయిర్‌లోకి లెడ్ ఎలా వస్తుంది అంటే ఎయిర్ బోర్న్ సోర్సెస్ లైక్ సాలిడ్ వేస్ట్ వలన, కోల్, ఆయిల్స్, ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్స్‌లో, టొబాకో స్మోక్, వీటన్నిటి నుంచి లెడ్ అనేది, ఆ పొల్యూటెంట్ అనేది ఎయిర్‌లోకి ఎక్స్‌పోజ్ అవుతుంది. ఈ ఎక్స్‌పోజ్ అయినటువంటి లెడ్‌ని గనుక మనం అబ్జార్బ్ చేసుకుంటే ఇట్ అఫెక్ట్స్ ద బ్లడ్, కిడ్నీస్, నర్వస్, ఇమ్యూన్, కార్డియోవాస్కులర్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్, వీటన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కిడ్నీస్, నర్వస్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, రీప్రొడక్టివ్ సిస్టమ్స్, వాటన్నిటి మీద లెడ్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ టాక్సిక్ కెమికల్ విచ్ కాసెస్ సో మెనీ డిసీజెస్. సో ఇవన్నీ కూడా మనం ఇవాళ నోట్ చేసుకున్నాము. ఏంటమ్మా అంటే ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటనేది చెప్పాము. ఎయిర్ పొల్యూషన్స్‌లో మనకి ఏవేవి ఉంటున్నాయి అనేది చెప్పాము. ఓకే. పొల్యూటెంట్స్ ఏమేమి ఉన్నాయనేది చెప్పాము. వేటి గురించి ఈ పొల్యూటెంట్స్ వస్తాయి. మ్యాన్ మేడ్, ఆంథ్రోపోజెనిక్, జియోజెనిక్, బయోజెనిక్ అని చెప్పాము. వీటన్నిటి గురించి వెరిఫై చేసిన తర్వాత మన దీంట్లో అసలు పొల్యూటెంట్స్‌ని క్లాసిఫై చేశాము. ఈ రెండిటిని వాళ్ళ క్లాస్‌లో నేర్చుకున్నాము. వాళ్ళ క్లాస్ తర్వాత నెక్స్ట్ రేపు మనం యాసిడ్ రెయిన్ గురించి, అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి, వీటి గురించి చదువుదాం. ఇప్పుడు ఇప్పుడు చెప్పండమ్మా ఏంటి ప్రాబ్లము? కరుణ, వీళ్ళు ఎందుకు రావటం కుదరట్లేదు? ఇప్పుడు నాని వచ్చి యాక్సెప్ట్ ఏదో రిక్వెస్ట్ కొట్టాడు. యాక్సెప్ట్ రిక్వెస్ట్ కొట్టాను. అయినా కూడా ఇంకా తను జాయిన్ అవ్వలేదు కదా! ఎందుకొస్తుంది వాళ్ళకి? బేబీ సుమ వాళ్ళెవరు రాలేదా వాళ్ళ క్లాస్‌కి? బేబీ క్లాస్‌లో లేనట్టుందిగా. బేబీ కూడా క్లాస్‌లో లేదు. ఓకే. ఎందుకొచ్చింది ప్రాబ్లమ్ ఒకసారి రెక్టిఫై చేస్తాను. నెక్స్ట్ రేపటి క్లాస్‌కి ఒకసారి చదువుకొని రండమ్మా అది. నేను ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా పెడతాను. దాంట్లో ఒకసారి చదువుకొని రండి. రేపటి క్లాస్‌లో మనం యాసిడ్ రైన్ వీటి గురించి చదువుదాం. ఓకే? ఓకే.